అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది నైట్ వ్లాగ్ అండి. వ్లాగ్‌లో ఈరోజు నైట్ ఏం వండాము, అదే ఏం చేశాను, అలాగే చిన్న చిన్న విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. ఇంక వీడియో అయితే చూద్దాం. ఇంక ఈవినింగ్ 5:30కి ఆ టైంకి పువ్వులొచ్చాయన్నమాట. వీధిలో వాళ్ళందరూ తీసుకున్నారు. నేను కూడా తీసుకున్నాను. ఒక 20 రూపీస్‌వి. ఈ సీజన్‌లో మల్లెపూలు బాగా ఎక్కువొస్తాయి కదా! నాకు ఈ పువ్వులు చూస్తే అప్పుడు గుర్తొచ్చిందన్నమాట. నా స్కూల్ డేస్‌లోని నేను హాఫ్ డే స్కూల్ అనమాట. హాఫ్ డే స్కూల్ అయినప్పుడు ఇంకా ఈ పువ్వులు ఎక్కడ కనబడినా సరే తెలియకుండా దొంగతనంగా కోసుకొచ్చేసేవాళ్ళము. చిన్న పువ్వులు. ఈవినింగ్‌కి అయితే కొంచెం ఇంకా మంచిగా ఉంటాయి. మధ్యాహ్నానికి అంత ఏం బాగోవు కదా! కాకపోతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి పనులు చేసుకొని వచ్చేవాళ్ళమన్నమాట. ఆహ్, ఈ పువ్వులంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా మా నాన్నగారు గాని బయటికి తీసుకెళ్ళినా నాకు పువ్వులు కొనమని నేనే అడిగేదాన్ని. ఖచ్చితంగా కొనాల్సిందే లేకపోతే ఏడుపుతో ఏడ్చి బెదిరించేదన్నమాట ఇంట్లోని. అలా ఉండేది. ఆ తర్వాత కాలేజ్‌కెళ్ళిన తర్వాత పువ్వులనేవి తక్కువైపోయిందింక. ఇంక పెట్టుకోవడం అంటే వీక్లీ వన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా గులాబీలు తీసుకొస్తే పెద్ద పెద్ద పూల దండలైతే పెట్టుకునేవాళ్ళం కాదు. ఎలా అయిపోయిందంటే పువ్వులు పెట్టుకుంటే ఏదోలా చూస్తారేమో అన్నట్టుగా ఆలోచన ఉండేదన్నమాట కాలేజ్‌లో. అదే ఇక్కడికొచ్చిన తర్వాత అయితే ఇంక సిటీలోకొచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కూడా పువ్వులు పెట్టుకోవడం నేనెప్పుడు చూడలేదు మామూలు టైంలోని. ఆ పెళ్ళైన వాళ్ళు 1, 2 గులాబీలు గానీ, చామంతులు గానీ వారాల పూట, శుక్రవారం అలా పెట్టుకుంటున్నారు గానీ, మామూలుగా అయితే ఎప్పుడు దండలు పెట్టుకోరు. ఎప్పుడంటే పెళ్ళిళ్ళ టైంలోనే పెట్టుకుంటారన్నమాట ఎక్కువగాన. మిగతా టైంలో ఎప్పుడు పువ్వులనేది పెట్టుకోరు. పెట్టుకున్నా సరే ఎలా ఉంటదంటే ఏదోలా చూస్తారన్నమాట. అలా ఉంటది. నేనైతే ఇంక అలా కాదండి. నాకు నచ్చితే పెట్టుకుంటాను. ఖచ్చితంగా నాకిష్టం కాబట్టి నేను పెట్టుకుంటాను. ఎవరేం చూసినా మనకు హ్యాపీగా అనిపిస్తే చాలు. ఈ విషయం ఇదేం తప్పు కాదు కదా! అలా అలా నేనైతే అలా అనుకుంటాననమాట. ఇంకా పువ్వులనేవి మాల కడుతున్నాను. ఎందుకంటే నాకు విడి పువ్వులు తీసుకోవడం ఇష్టం. మామూలుగా కట్టిన పువ్వులంటే నాకంత ఇష్టం ఉండదు. నాకు నేనుగా కట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అలా అయితేనే ఇష్టం మాట. దీని గురించి చిన్నప్పుడే నేను సెవెంత్ క్లాస్‌లో ఉండేటప్పుడే ఈ పువ్వులు కట్టడం అనేది నేర్చుకున్నాను. ఎలా అంటే ఆకులుంటాయి కదా! ఆకులు తెంపేసి అవి మాల కట్టడం నేర్చానమాట. నాకంత ఇష్టం అంత ఇష్టమండి. మా ఇంట్లో కూడా మా నాన్నగారు మల్లె చెట్లు నాటించడం, పువ్వులు కూడా చెట్లు పెంచాను. మా ఊర్లో ఉండేటప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకంత అవకాశం లేదు కాబట్టి, ఇంక పువ్వులేమి పెంచడానికి అవకాశం లేదు. పెంచినా ఉంచరు. పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి తీసేస్తారు. ఈరోజు నైట్ డిన్నర్‌లో వచ్చేసి గోధుమ ఉప్మా అనేది చేస్తున్నానండి. నేను చేయట్లేదు. అమ్మ చేస్తారు. ఎందుకంటే నేను అన్నీ కాయగూరలు అవి కట్ చేసి ఇస్తాను. ఎందుకంటే నైట్ టైము ఫుడ్డు ఇంకా రైస్ అనేది పూర్తిగా మానేశాను నేను. ఇంకా ఏదైనా త్వరగా డైజెషన్ అవి త్వరగా తింటున్నాననమాట. ఈరోజైతే గోధుమ ఉప్మా. అందులో అయితే పల్లీలు, క్యారెట్, బీట్రూట్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇంకా ఉప్మా అనేది కొంచెం త్వరగా తినేస్తాననమాట. మజ్జిగ అనేది చేసుకుంటాను నైటు. ఇంక పువ్వులనేది మాల కట్టేస్తాను. కట్టేసిన తర్వాత ఇంక ఈవినింగ్ వర్క్స్ బయటకి వెళ్ళాల్సిన పనుందన్నమాట. పాల ప్యాకెట్లు అవి తీసుకురావాలి ఇంకాను. అవి తెచ్చేసిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాం. ఉప్మానే కదా! ఇంక చట్నీలు ఏమి చేయము. డైరెక్ట్‌గా ఇంక అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఇంకా తినేయొచ్చు. ఇంక మాలైతే కట్టేసానండి. ఇవే బయట కొంటే ఇప్పుడు 60 రూపీస్ మాట ఒక మూర. మామూలుగా మనం ఇంట్లో కట్టుకుంటే ఒక 20 రూపీస్. మామూలుగా అయితే ఇంకా కొంచెం సీజన్ ఎక్కువైతే కొన్ని రోజులు పోతే 10 రూపీస్‌కి అలా వస్తాయన్నమాట పువ్వులు. విడి పువ్వులు. కట్టినవి అయితే రావులెండి. అవైతే రూ. 60, రూ. 70 చెప్పేస్తారు ఇక్కడ. నేనెప్పుడు తీసుకోను. నాకిష్టం ఉండదు కూడా. అంత తాజాగా అనిపించవు. నేను మాల కట్టి పెట్టుకుంటే నాకు చాలా చాలా ఇష్టం మాట. కొంచెం మనస్ఫూర్తిగా అనిపిస్తది. ఇంక ఇలాగా నైట్ ఇదిగోండి క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవి చూపించట్లేదు. పల్లీలు కూడా తీసుకున్నాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా శనగపప్పు అన్నీ పోపుల్లో వేస్తాం కదా శనగపప్పు. ఇంకా అవన్నీ వేసి చేస్తారమ్మ. కరివేపాకు అవిను. లైట్‌గా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మునగాకు వేసుకోవచ్చు. పాలకూర అవి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే హెల్తీయే కదా! పర్వాలేదు. మనకు ఏముంటే వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఉప్మాలోని. ఇదిగోండి గోధుమ రవ్వ.
ఇంకా అమ్మకి ఇవన్నీ క్లీన్ చేసి ఇచ్చేసాను. ఇంకా అమ్మ పని అమ్మ చేస్తారు. ఇంకా నాకు కొంచెం వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉన్నాయన్నమాట. అవన్నీ జాడించేసి కొంచెం బయట వేసేస్తాను. ఇంకా తెల్లవారికి ఆరిపోతే మేడ మీద ఏస్తున్నాం కానీ పిల్లలు ఆడుతున్నారండి. ఇంక అందు గురించి వాళ్ళు హాఫ్ డే స్కూల్స్ కదా! మధ్యాహ్నం నుంచి వచ్చేస్తున్నారు. ఇంక నైట్ బట్టలు వేసామంటే మార్నింగ్ 11, 12 ఆ టైంకి ఆరిపోతే ఇంకా టైం తీసేస్తే పిల్లలు ఆ టైంకి వస్తారన్నమాట. ఇంకా అలా ఆడుకున్నా మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వాళ్ళకి అడ్డంగా కూడా తగలవు. అందు గురించి ముందుగా నేను నైట్ ఉతికేసుకొని నైట్ మేడ మీద వేసేస్తాను. తెల్లవారికి ఇంక త్వరగా ఆరిపోతాయి. ఇంకా ఉప్మా అయితే అయిపోయింది. ఇంక నేను తినేస్తున్నాను. అన్నయ్య కూడా త్వరగా వచ్చేసారన్నమాట. మ్యాక్సిమం నైట్ టైం ఉప్మాలు అవి తినరు అన్నయ్య. కాకపోతే ఈసారి తింటారని చెప్పారు. అమ్మ అయితే చాలా చాలా బాగా చేశారు ఉప్మా. కొంచెం మీరు ఉప్మా చేసేటప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకొని రవ్వ చేసుకోండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం వేడి చేస్తుంది, మజ్జిగది చేసుకోండి. ఇంక ఇలా నైట్ కరెంట్ పోయింది మేము టిఫిన్ చేసిన తర్వాత. ఇంకా అలా బయటకు వచ్చి కొంచెం సేపు అలా కూర్చున్నాం. వీడియో తీస్తున్నాను అనమాట. చంద్రుడు అయితే బాగా కనిపిస్తున్నారు కదా, బాగుంది చల్లగానే. కానీ ఇంట్లో మాత్రం అలా లేదులేండి, ఎందుకంటే మనకి అన్నీ క్లోజ్గా ఉంటాయి కాబట్టి అంత గాలి ఏమీ రాదు. పక్కన ఇల్లులు ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కాబట్టి గాలి వచ్చే అవకాశమే లేదు. అదే పల్లెటూరులో అయితే బాగుంటుంది. కానీ సమ్మర్లో అయితే పల్లెటూరులో కూడా గాలి తగ్గిపోద్ది, అంటే అంతేమీ ఉండదు. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి బయట మంచాలు వేసుకొని పడుకునే టైం అప్పుడు అంత పెద్ద గాలి ఏమి వచ్చేది కాదు. బయట ఫ్యాన్లు పెట్టుకునేవాళ్ళము. కాకపోతే కరెంటు కూడా ఎక్కువ టైం తీసేసేవాళ్ళు. మధ్యాహ్నం 2కి తీసేస్తే సాయంత్రం ఎప్పుడో 6, 7కి వచ్చేది. నైట్ 12కి ఎప్పుడైనా తీస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేది అనమాట. అలా ఉండేది మాకు కరెంటు. ఓవైపు ఉంది కరెంటు, ఒకవైపు లేదు మాకు. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంకా అలా అయిపోయింది నైట్ డిన్నర్తోని. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్